సభ నేపథ్యంలో ఉదయం నుండి హడావుడి చేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్చారా? దాదాపుగా 2 గంటల సేపు కార్యకర్తలతో ఎదురు చూసినా కనీసం నరేందర్ను కలవకుండా వేరే రూట్ నుండి సభా వేదికపైకి చేరుకున్నారు కేటీఆర్. దీంతో నరేందర్కు భంగపాటు కలిగింది. సభా వేదికకు కేటీఆర్ చేరుకున్నారన్న విషయం తెలియడంతో నరేందర్ అసహనానికి గురై కార్యకర్తలతో వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడే అటుగా వస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ అటుగా వెళ్తున్న నరేందర్ని ఆపి విషయం తెలుసుకుని నరేందర్కు నచ్చజెప్పి సభా వేదికపైకి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఏంటి వరంగల్ ఈ రోజున జరిగినటువంటి కేటీఆర్ రైతు సంగ్రామ సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ కొంచెం ఏదో అలిగినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే బుజ్జగింపుల తరువాత ఆయన మళ్ళీ సభకు చేరుకోవడం జరిగింది. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా బ్రహ్మాండమైనటువంటి కేటీఆర్ సభనైతే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమిష్టిగా అందరు నాయకులు పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి సందర్భంగా అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ సభా వేదిక పెద్ద ఎత్తున కూడా రైతు సమీకరణలు చేసినటువంటి వరంగల్ ఈస్ట్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ అయితే అక్కడ వినూత్న దాని ఏదైతే కేటీఆర్ రాక కోసం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంటే పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లకు ఇది మన పార్టీ జెండాలు కట్టేసి పెద్ద ఎత్తున రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకైతే రైతులకు సంఘీభావం తెలిపే విధంగా దాదాపుగా 3 గంటల పాటు సభా వేదిక దగ్గర కేటీఆర్ రాక కోసం అయితే నన్నపల్లి నరేందర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెయిట్ చేసినటువంటి సందర్భం కనుక అయితే ఎంతగా ప్రేమగా పిలుచుకునేటువంటి తన నాయకుడు తన కేటీఆర్ అంటూ తన నోట్ల నుంచి వెళ్తున్నటువంటి నాయకుడు తన వద్దకు రాకుండానే వేరే మార్గం నుంచి సభావేదిక వెళ్ళడంతోనే ఒక్కసారిగా నన్నపల్లి అసంతృప్తిగా గురైనట్టుగా తెలుస్తుంది. అక్కడనే ఉన్నటువంటి తమ కార్యకర్తలతో కేడర్తో తను వెనుదిరిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడి నుంచి వెళ్తున్నటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ అక్కడికి చేరుకుని నన్నపల్లి నరేందర్ ను వివరాలు తెలుసుకుని ఆ తర్వాత మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఇది లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇది ఓన్లీ 1990 ఎస్టీవీ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అలిగిన నరేందర్ ను బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్దగా వినోద్ కుమార్ తీసుకెళ్లి మళ్ళీ సభా ప్రాంగంలోకి చేరవేర్చడము, ఆ తర్వాత నన్నపల్లి నరేందర్ ని బుజ్జగించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్య నేతగా వరంగల్ తూర్పు నుంచి ఎంతో పట్టున్న నాయకుడిగా ఉన్నటువంటి నన్నపల్లి నరేందర్ ను ఈ రోజు ఇంత పెద్ద సభా వేదిక వద్ద తనను అసంతృప్తి చేయడం అనేది అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవైపు పార్టీలో కూడా అసంతృప్తుల వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు చూసినాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరంగల్ వేదికగా రైతు సదస్సుకు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నన్నపల్లి నరేందర్ కు కొంత పరాభవం ఎదురైనది. దీంతో ఒక్కసారిగా ఆయన అలుపు పాన్పెట్టిన తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ తీసుకొచ్చి మళ్ళీ సభా వేదిక తీసుకెళ్లడం అయితే కోసం ఏర్పాటు చెప్పుకోవచ్చు మనకు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.